రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్ పై సీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులు పరిశీలించారు. మంత్రి నారాయణతో పాటు పర్యటనలో పాల్గొన్న ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజనీర్లు. ఈ సందర్భంగా నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 ఏళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తవుతున్నాయని, సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. క్లాంప్స్ పెట్టి షేప్ నిలబడతారు. అది పెడతాం. ఇది మొత్తం మనకు ఈ మధ్యలో యాక్టివిటీ గ్యాస్ కోసం అంటే గ్యాస్ ఎవరైతే మన ఐఓసీలకి తాగేసీలు ఓన్లీ వాళ్ళు ట్రంక్లో మాత్రం వేస్తూ ఉంటున్నారు సార్. మన కాడికి వచ్చేప్పటికి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ హెచ్సిటీ ద్వారా మనం అంటే మనం ఓపెన్ చేయకుండా చేసుకుంటామని డిలీట్ చేసుకుంటాం. అంటే మెయిన్ ట్యాంక్లో ఇది మళ్ళీ కేబుల్ సైజ్ మన కేబుల్ వైపెట్టుంటే స్మూత్ వచ్చేస్తుంది. దీనికి అన్ని వైపులు కూడా వస్తాయి కదా, బ్లాక్ నెంబర్స్ వస్తాయి. కింద 3 ఇది పవర్ పవర్ ఇది పవర్ మ్యాన్ ఈ పవర్ మ్యాన్ పవర్ వచ్చి జంక్షన్ కేసులంతా పవర్ మొబైల్ ఇది కూడా హైటెక్స్ కూడా kilometers start everything.
మొత్తం ఎన్ని కిలోమీటర్లు 12 కిలోమీటర్స్ సార్ ఈ బ్లాక్ 12 కిలోమీటర్స్ సార్ ట్వెల్వ్ ఎంత స్టార్ట్ చేశారు 12 ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ మిగతా అవుతుంది. బ్లాక్ 3లో 17 కిలోమీటర్స్ ఉంది సార్ 17కి 4 కిలోమీటర్స్ అయింది సార్. బ్యాలెన్స్ ఇంకా ఒప్పుకోవాల్సిందే మళ్ళీ దాన్ని మాట్లాడు. అంటే మన ఎక్సెల్ ప్రోగ్రెస్ ప్రోగ్రామ్ ప్రకారం ఆల్రెడీ మొబైలైజ్ చేస్తామండి. ఎక్సెస్ ఉన్నాయి మొబైలైజ్ చేసిన దాని తర్వాత మళ్ళీ
అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ల లెంత్, లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్. దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి. వర్క్స్ అన్నీ టేకప్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 2.5 years అంటే 2.5 years దాకా అన్నీ వెయిట్ చేయబడలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో 2.5 సంవత్సరంలో అన్నీ పూర్తి చేయాలి కాంట్రాక్ట్లు పెట్టాం. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years. బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం. అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవటానికి జనవరి ఎండింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను. మొత్తం 78 పైల్స్ వేయాలా. వాటిలో ఆల్మోస్ట్ 1/3 పైల్స్ కంప్లీట్ చేశారు, మిగతావి కూడా చేస్తున్నారు. సో సీడ్ యాక్సిస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్రయాణించకుండా సీడ్ యాక్సిస్ మీదే మంగళగిరి రోడ్డుకి ఫిబ్రవరి 1st week or 2nd weekలో పోయేటట్టుగా దాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా బండ్ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే లెంత్ ఉందో మొత్తం లేకుండా ఇంకొక 10 daysలో బండ్ రోడ్డు కూడా హాఫ్ వరకు వచ్చి సీడ్ యాక్సిస్ దిగేటట్టుగా అది కూడా ఏర్పాటు చేసాం. ఈరోజు బండ్ రోడ్ ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ వెహికల్స్ వస్తున్నాయి, దాన్ని కూడా తగ్గించేస్తున్నాం. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అనేక పనులు జరుగుతున్నాయి. రైతులు 2128 రైతులు 7668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇందులో కొన్ని అంటే సమస్యలు ఏంటంటే డిస్ప్యూట్ కేసెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ 1891 ఉన్నాయి. ఇది 7668లో. అంటే ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు, ఇంతలేక వాళ్ళ బంధువులు లేదంటే ఏదో సమ్ డిస్ప్యూట్తో మీరు మా డిస్ప్యూట్ తీరిందాక మీరు అలాట్ చేయొద్దన్నారు. అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం 1891 450 రైతులు. ఆ విధంగా డిస్ప్యూట్స్ అనేది 450 రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు 1891. అదేవిధంగా అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్, ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఐస్ తీసుకుంటే 204 రైతులు 436 ప్లాట్లు వాళ్ళకి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటామన్నారు. అదేవిధంగా మనకు ప్లాట్ సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ కుమారులకి కూతురికి వస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలా. అట్లా 305 మంది ఉన్నారు, 635 ప్లాట్లు. అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో ఒక 254 మంది రైతులకు ఇచ్చినాయి. దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. 372 మంది ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావట్లా, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు, వాళ్ళు 1206. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అధికారులు దాదాపు 15 రోజులకు ఒకరోజు వీళ్ళందరికీ ఫోన్లు చేసి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అందువల్ల నేను ప్రతిగా మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళందరూ చేసుకోండి. రోజు 1000 మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు పెట్టున్నాం. అదేవిధంగా లంక రిజిస్ట్రేషన్స్, లంకలో 170 మంది ఫార్మర్స్కి 337 ప్లాట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. దానికి గాను నిన్నటికి 337 మందికి గాను ప్లాట్లకు గాను 107 రిజిస్ట్రేషన్ అయినాయి. ఇంకా 207 మంది చేసుకోవాలి. 207 మంది
వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వాళ్ళు ముందుకు రావటంలా డిస్ప్యూట్స్ క్లియర్ అయితే మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే చేస్తాం. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం, అయితే వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయాలా. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు. రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అప్పుడు తీసుకున్న లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం, కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను. సార్ ఇప్పుడు మొత్తం ఎల్పిఎస్ సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్? ఎన్ని కోట్లతో ఈ వర్క్ జరుగుతుంది? ఎల్పిఎస్ మొత్తం 23,645 కోట్లు, 23,645 కోట్లు మొత్తం 13 జోన్లలో మౌలిక వసతులు యాక్చువల్గా జరుగుతున్నాయి. సరే, రిజిస్ట్రేషన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి సార్ హాట్ టైంలో? అంటే ఇప్పుడు నీకు చెప్పాను కారణాలు. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఎందుకు రెస్పాండ్, వాళ్ళే అలర్ట్గా ఉండాలి కదా, మనం వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. జనరల్గా వాళ్ళే బాగా ముందు. అంటే మొత్తం 66,000 ప్లాట్లు, 66,000 ప్లాట్లలో పెండింగ్ ఉండేది 7,668 ప్లాట్లు, మొత్తం 66,000 చిల్లర. అందులో ఉండేది 7,620. సో అన్ని ప్లాట్లలో 7,600 అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా, కాబట్టి అవుతూ ఉన్నాయి. వాళ్ళు తీరిక ఉన్నప్పుడు చేసుకుంటారు. టైం బౌండ్ ఇచ్చి వేరే వాళ్ళకి అలర్ట్ చేయడం అది అట్ చేయడం లేదు. వాడు ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళు సొంతం, వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళకని. అన్ని చోట్ల ఒకే గవర్నమెంట్ వాల్యూ ఉందా, లేక డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ గవర్నమెంట్ వాల్యూ? అంటే జనరల్గా ఆల్మోస్ట్ ఎక్కడైనా చేస్తే కొద్దిగా తేడాతో ఉంటుందండి యాక్చువల్గా జనరల్గా. బట్ ఓవర్ ఏ పీరియడ్ అంతా ఒకటే అయిపోతుంది. ఎందుకంటే రాజధానిలో 29 గ్రామాల్లో డిఫరెంట్ యాక్టివిటీస్, అంటే యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, 29 గ్రామాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి అన్ని గ్రామాలు ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి ఈక్వల్ అవుతాయి. సార్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ భాగంగా రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి కదా, అసలు ఎన్ని జోన్లుగా విడగొట్టారు? ఇప్పుడు ఎన్ని చోట్ల వర్కులు జరుగుతున్నాయి? అన్ని జోన్లలో యాక్చువల్గా వర్క్ జరుగుతున్నాయి ఎక్సెప్ట్ 11th and 8th. 11th and 8th అంటే అక్కడ ల్యాండ్ పుల్లింగ్ అది కొద్దిగా ఎక్కువ ఉంది, అందువల్ల ఇది తప్ప అన్ని జోన్లలో మొత్తం 29 గ్రామాల్లో ఆ 2 తప్ప మిగతా అన్ని జరుగుతున్నాయి. అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. అంటే ఎప్పటికి పూర్తి చేస్తారు అది? ఎందుకంటే రైతులకు ప్రధానమైన సమస్య అదే. యాక్చువల్గా అయితే టెండర్ అయితే 2.5 years పెట్టాం, ఎందుకంటే పూర్తి చేసి వాళ్ళు చేసి పెట్టడానికి. కానీ యూటిలైజేషన్కి దాదాపు 1 year లోపల యూటిలైజేషన్కి వస్తుంది. కట్టుకోవచ్చు, ఇప్పుడే కట్టుకోవచ్చు. నేనే కడుతున్నా, ముఖ్యమంత్రి గారు కడుతున్నారు, ఏది నేనే కడుతున్నా. బ్యాంక్ లోన్స్ కూడా ఇబ్బంది ఉండదు కదా ఇంకా? వాళ్ళు బ్యాంక్ లోన్ అంటే 2 రకాలండి యాక్చువల్గా. రైతులకి యాక్చువల్గా ఏంటంటే పంట దాని మీద యాక్చువల్గా వస్తారు. ఇప్పుడు మనం బ్యాంకుకి ఏదైనా బ్యాంకుకి పోయి లోన్ అడిగితే ప్లాట్ పెట్టంగానే రీపేమెంట్ అడుగుతారు ఎలా అనేది యాక్చువల్గా. అది ఒక చిన్న సమస్య ఉంది. దాని బ్యాంక్ వాళ్ళతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది, అది డిస్కస్ చేస్తారు. రాజధాని ప్రాంతం నుంచి అన్ని రోడ్లు కనెక్టివిటీ అవుతున్నాయి సార్. చిత్తూరుకి ప్రధాన రహదారి అనేది ఇక్కడి నుంచే ఉన్నా, కొత్త రోడ్డు ఏమైనా మార్పులు మాస్టర్ ప్లాన్లో సీఎం గారు ఇచ్చిందంటే ఏంటంటేనండి, ట్రంక్ రోడ్స్ ఫర్ ఎవ్రీ 1 kilometer ఒక రోడ్డు ఉంటుంది. ఈస్ట్ నుంచి వెస్ట్ కానీ, నార్త్ నుంచి సౌత్ కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి గుంటూరు దాకా. మాస్టర్ ప్లాన్ యాక్చువల్ అవుటర్ రింగ్ రోడ్ దాకా యాక్చువల్గా ఈ రోడ్లన్నీ కంటిన్యూషన్ అవుతాయి. అందువల్ల ఇది టైం తీసుకుంటుంది, ఇట్ టేక్స్ టైం. గ్రామ కంటాలు, జరీబుది, రోడ్ హిట్ 3 కూడా కమిటీలు వేస్తారు. ఆ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అన్ని వెరిఫై చేయమని. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. 1 month టైం ఇచ్చాము. 1 month అయిన తర్వాత దాని మీద సొల్యూషన్తో ముందుకు పోతాం. ల్యాండ్ సఫిషియెంట్ అయిపోయింది సార్, మొన్న మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అధికారులు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నేషనల్లో స్పోర్ట్స్ సిటీయో దానికి మనం 16,666 ఎకరాలు తీసుకున్నాం. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టుకి, అదేవిధంగా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్కి ఎంత కావాలి ఎలా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ముందు పోతాం. ప్రాజెక్ట్ వైజ్, నాట్ ఫేజ్ వైజ్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లేదు. ఎంతమంది కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టారు దాని మీద? నేను యాక్చువల్గా నిన్న అందరితో రివ్యూ చేశానండి. అందరూ కూడా ఏంటంటే, అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్టింగ్ మొదలుపెట్టారు.
అట్నే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ బడ్జెట్లో అప్రూవల్ కావాలా, దానికోసం ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళందరూ యాక్చువల్గా అప్రూవల్ పెట్టారు. నిన్న కూడా ఇద్దరికి అప్రూవల్ ఇచ్చాం, గోదావరికి ఒకరికి అప్రూవల్ ఇచ్చాం, ఇంకొకరికి కూడా. ఈ ఆందోళన ఉంది సార్, ఎవరో ఇచ్చినా కానీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదని ఆందోళన. లేదు, అందరూ మొదలు పెడతారు. మొన్నటిదాకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరు రాలా. మీరు వర్క్సే తీసుకోండి, మొన్నటిదాకా ఎంత మేము ఫోర్స్ చేసినా వీళ్ళు స్టార్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు వర్షాలు పోగానే మొత్తం స్టార్ట్ చేశారు, మీరే చూసారు ఇప్పుడు అంతా. అదే, ఓకే, థ్యాంక్ యూ. త్రీ మ్యాన్ కమిటీ మీటింగ్ ఎప్పుడు సార్? వాళ్ళు ఒకసారి మంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో ఫిక్స్ చేస్తాం.